పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి పీవీఎస్ఎస్ వర్మను తొలగిస్తున్నట్లు పార్టీ అధిష్టానం పేర్కొంది. ఇటీవల జరిగిన ఫ్లెక్సీ వివాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. త్వరలో నియోజకవర్గ వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీ నియమిస్తున్నట్లు ప్రకటించింది. కమిటీ నియామకంపై టీడీపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి పీవీఎస్ఎస్ వర్మను తొలగిస్తున్నట్లు పార్టీ అధిష్టానం పేర్కొంది. ఇటీవల జరిగిన ఫ్లెక్సీ వివాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. త్వరలో నియోజకవర్గ వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీ నియమిస్తున్నట్లు ప్రకటించింది. కమిటీ నియామకంపై టీడీపీ హైకమాండ్ కసరత్తు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, లవణ్య, ఏదైతే కాకినాడ జిల్లా ఆ పిఠాపురం నియోజకవర్గం టీడీపీ మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్ఎస్ వర్మ అటు టీడీపీకి సంబంధించి అలాగే జనసేనకు సంబంధించి రెండు కార్యకర్తల మధ్య చాలా వాగ్వివాదాలు, ఘర్షణలు, తోపులాట్లు జరుగుతున్న పరిస్థితులు ఇస్తున్నాయి. ప్రధానంగా చూస్తే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎస్వీఎస్ వర్మ ఒంటికాల మీద కనుక జనసేన కార్యకర్తల మీద అలాగే అధికారుల మీద కూడా లెగుస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూస్తే ఈ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే ఇటు ప్రభుత్వానికి సంబంధించి కానీ ఏ కార్యక్రమం జరిగినా ఎస్ఎస్ వర్మ అయితే కనుక ఇక్కడ చంద్రబాబు ఫోటో లేదు, సీఎం ఫోటో లేదు, అలాగే లోకేష్ ఫోటో లేదు అంటూ అక్కడైతే కనుక అధికారుల మీద కావచ్చు, అటు జనసేన నాయకులు కార్యకర్తల మీద కావచ్చు ఆయన అయితే కనుక వివాదానికి అయితే తెర తీస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీ నాయకులు అంటే అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కావచ్చు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా రెండు పార్టీలు కలిసి ఉంటేనే ఏదైనా మనం సాధించగలము, మరో 15 ఏళ్ళ పాటు ఇద్దరం కలిసే ఉంటాము, మేము ఇద్దరు ఎలా ఉంటున్నాము, మీరు కూడా కింద స్థాయిలో నియోజకవర్గంలో అలాగే ఉండాలని చెప్పేసి అయితే కనుక చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు కింద కార్యకర్తలకు అయితే దిశ నిర్దేశం చేస్తున్న పరిస్థితులు. అయినప్పటికీ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో అయితే కనుక ఏదో ఒక ఫ్లెక్సీల వ్యవహారమో లేకపోతే ఏదో ఒక వివాదం అయితే జరుగుతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అయితే కనుక కీలకమైన అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి సంబంధించి టీడీపీకి ఇన్ఛార్జ్ గా ఉన్న ఎస్ఎస్ వర్మను తప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ ఎస్ఎస్ వర్మను తప్పించి అక్కడ ఎవరిని ఇన్ఛార్జ్ గా పెట్టాలి అనే దాని మీద అయితే నిర్ణయం తీసుకుంటాం. దీనికి సంబంధించి కూడా ఒక కీలకమైన అక్కడ ఒక కసరత్తులు కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఒక కమిటీలను కూడా నిర్వహించి పార్టీకి సంబంధించి ఆ వ్యవహారాలకు సంబంధించి నిర్వహణ కోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసి పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, అసలు ఎవరు ఉండాలి, ఎవరు ఈ కమిటీకి సంబంధించి ఇన్ఛార్జ్ నియమించాలి, అసలు నియమించాలా లేదా ఒక కమిటీ వేయాలా లేదా అనే దాని మీద తుది గంటలో అయితే ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పిఠాపురంలో ఇటు జనసేన కావచ్చు, అటు టీడీపీ నేతల మధ్య ఎటువంటి వివాదాలు ఉండడానికి వీలు లేదు అని వేటు అయితే ఆ ప్రక్రియకి అయితే ప్రారంభించినట్లయితే టీడీపీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు అయితే ముందు నుంచి కూడా చెప్తున్న ఆ పరిస్థితులు అంటే గతంలో చూస్తే కార్యక్రమాలు వెళ్ళలేదు కాబట్టి రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్.